యాజమాన్యాలు ఏదైతుందో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఫీజు వసూలు చేసుకునే విధంగా ఆప్షన్ క్రియేట్ చేసింది. మీరు నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా తీర్పిచ్చింది. వీళ్ళ కళాశాలలు ఏదైతున్నదో వారికి రావాల్సినటువంటి ఒక బకాయిలకు సంబంధించిన చెల్లింపులే కానీ రేపు చేరబోయేటువంటి విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైంది. కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ అడ్మిషన్ ప్రక్రియ లోపల ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వాళ్ళకు ఫీజు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ చేరిక అనేది ధృవీకరించబడదు. అంటే వాస్తవంగా ఎవడికి వాడు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే ప్రభుత్వం ఎందుకే వాళ్ళు చెల్లించుకునే స్తోమత లేకనే ప్రభుత్వం ఏదైతుందో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వీళ్ళు అమలు చేతలబెట్టింది. దానికి తోడేదైతుందో గతంలో చేరినటువంటి విద్యార్థులు కూడా ఏదైతుందో సపోజ్ గత సంవత్సరం చేరిన విద్యార్థులు ఉంటారే ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వీళ్ళ ఆ పీరియడ్ కంటిన్యూషన్కి ఏదైతుందో వాళ్ళ ఫీజు చెల్లింపు భారం ప్రభుత్వం ఏదైతుందో వైద్యులకి విద్యార్థుల మీదకి షిఫ్ట్ చేస్తుంది. ఏమంటే మేము ప్రభుత్వం విద్యార్థులకు చెల్లిస్తామని చెప్పండి. నువ్వు ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించేది ఎన్నడూ చెల్లిస్తావో కానీ విద్యార్థులది ఇవాళ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళ ప్రభుత్వం విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తుంది అనేది అది తదుపరి అంశం. అది వీళ్ళ విద్యార్థులు ఏదైతుందో ముందస్తుగా వాళ్ళ కళాశాలలు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ అడ్మిషన్ ధృవీకరించబడ్డది, వాళ్ళ కొనసాగింపు ఏదైతుందో ధృవీకరించబడ్డది, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. వాళ్ళ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా పొందలేకపోతున్నారని చెప్పి అంటున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏది ఎటుకెళ్ళి ఎటుపోతుందంటూ నేను వీళ్ళ మార్పు అనేది ఎప్పటికీ మెరుగు ఫర్ బెటర్, మార్పు అనేది ఫర్ బెటర్. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ఏదైతే కార్యక్రమాలు అమలు చేసిందో అంతకంటే మేము భిన్నగా అమలు చేస్తామన్నటువంటి ఆచల పల్లికలు ఊరేగింపు చేసి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిందే. నువ్వు మెరుగు చేసే ముందు పక్కన పెట్టిన ఆయన గతంలో అమలు చేయబడిన కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చి అవన్నింటిని ఏదైతుందో అవి అట్టే కొనసాగిస్తే కేసీఆర్కు పేరు కొనసాగుతుంది. నువ్వు కేసీఆర్కు పేరు కొనసాగుతున్నట్టుగా కుట్రబుద్ధితో ఏదైతుందో అవి నిలిపివేస్తే నష్టపోయేది ఎవరు? ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఇవాళ ఏదైతుందో అన్లెస్ ఇవాళ మీరు ఏదైతుందో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవాళ ఆ జీవో 9 ఏదైతుందో రద్దు చేయండి. ఆ జీవో 9 రద్దు చేయండి. నువ్వు జీవో 9 రద్దు చేసి ఏదైతుందో గతంలో ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేయడం జరిగిందో విద్యార్థులు కళాశాలకు ఫీజు చెల్లించుకునేటువంటి ఒక బాధ్యత లేకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా కళాశాలలు చెల్లింపు చేసేట్టుగా కళాశాలలు చెల్లింపు చేయాల్సిన బకాయిలు చెల్లింపు. నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతావు మాట్లాడు. కళాశాలలు ఏదైతే ఉందో అనుమతి ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ ప్రభుత్వ అనుమతితోని కళాశాలలు కొనసాగుతున్నాయి. నువ్వు కళాశాలలు ఏదైతే ఉందో నువ్వు ఫీజు బకాయిలు చెల్లింపు చేయలేక వీళ్ళ కళాశాలలు ఏదైతే కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఏదైతుందో వాళ్ళకు స్వేచ్ఛనీయటం, ఇదంతా అటువైపు ఏమైపోతుంది? విద్యార్థుల మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళ ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువ ఏమవుతుందంటే అటుపోయి నిరుపేద వర్గాలకు చెందిన ఒక విద్యార్థులు వాళ్ళ కుటుంబాల మెడకు చుట్టుకుంటుందని చెప్పంటూ నేను దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. వీళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే 30 మాసాలు గడుస్తుందా? నువ్వు 30 మాసాలుగా నువ్వు విద్యాశాఖ మంత్రివి. వీళ్ళ విద్యకు సంబంధించి మెరుగైనటువంటి ఒక విధానాలు రూపొందిస్తా నేను. ఏంటంటే నీ మెరుగైన విధానాలు అంటున్నా. ఇది మూడవ విద్యా సంవత్సరం. 24, 25, 26 ఈ 3వ విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నది. ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాలను ఆరంభం చేసినవే. 3వ విద్యా సంవత్సరం ఆరంభమవుతుంటే నువ్వు కనీసం ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాల ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసి మొత్తం దేశంలోనే బలహీన వర్గాలకు ఏదైతుందో ఆదర్శంగా నిలిచిండు. నువ్వు ఒక్కటి ఆరంభింపజేయలేకపోవడమే కాకుండా అవన్నీ మూసివేయబడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
ఏంటి వాట్ ఈజ్ యువర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్? అసలు దాని విధానాలు ఏంటి? అసలు కొత్తగా ఏదైనా చేరిక ఉండబోతున్నదా? దాని బోధన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే, నేను పత్రికలో గమనించి భట్టి గారు ఏదో ఎక్కడో సందర్భంగా మాట్లాడిండు, ఎక్కడైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నింటినీ మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్కు తరలిస్తామని చెప్పి అంటుండే. ఎక్కడైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగుతున్నావో వాటిని మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్కు తరలిస్తామని చెప్పి అంటుండు. నువ్వు వాటిని తరలించిన తర్వాత ఇక్కడ కొత్త యంగ్ ఇండియా అనే పేరెందుకు చెప్పుకుంటున్నావు? అవి ఎక్కడ కొనసాగుతున్నా అక్కడనే కట్టేసేయి, అవి ఎక్కడ కొనసాగు అక్కడనే కట్టేసేవి అంటున్నాను. సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అవి ఎక్కడ కొనసాగుతున్నాయో ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో అక్కడే భవనాలు నిర్మాణం చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. కాబట్టి ఏదైతే అవి కొనసాగకుండా వాటిని అక్కడ మూసివేసి ఇక్కడిని తరలిచ్చి ఏదో కొత్తబడి పెడుతున్నట్టు ఈ మధ్య మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పని ఎక్కడో ఆరంభమైనట్టు చదివినమే, 6 రూట్లలో ఎక్కడో చదివి నేను ఏందిరా అని చెప్పానంటే, గత ప్రభుత్వం మన ఊరు మన బడిలో మరమ్మతు చేసే పాఠశాలలకు కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి ఏదైతుందో ఈయన పేరు పెట్టుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది కొత్తగా ఆరంభింపజేయబడ్డ పాఠశాల కాదది. ఇట్ ఇస్ ఆల్రెడీ కంటిన్యూయింగ్. అది కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి రంగులు పూసి నువ్వు చెయ్యి పాఠశాల విద్యా బోధన వ్యవస్థ మెరుగుపరుస్తామని చెప్పి అనుకున్నట్టయితే రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. అన్నింట్లో ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన పటిష్టపరిచే విధంగా చర్యలు చేపట్టు. ఆ విధమైన చర్యలు చేపట్టకుండా ఏదైతుందో నేను మొత్తం కాన్స్టిట్యుయెన్సీగా ఒక్కటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతా, కాన్స్టిట్యుయెన్సీగా ఒక్కటి పబ్లిక్ స్కూల్ పెడతా. మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి నేను కాన్స్టిట్యుయెన్సీగా ఒక్క పబ్లిక్ స్కూల్ పెడతా అంటే ఎన్నడు ఏంటి? నువ్వు ఏం చేయబోతున్నావు? ఇవాళ ఏదైతుందో నిరుద్యోగ యువత ఉన్నారు పాపం చెప్పండి. నేను నువ్వు ప్రభుత్వ పరంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో నోటిఫికేషన్ లేవు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ లేవు. ఇలా 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడుస్తుంటే నువ్వు 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానవా? 30 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు. మొదటి సంవత్సరం 2 లక్షలు అని చెప్పిండు, తదుపరి సంవత్సరం 1 లక్ష అని చెప్పిండు. అంటే ఏంటి? 24 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 30 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 30 మాసాలల్లా 30,000 ఉద్యోగాలు కల్పించినవే కనీసం. 30 మాసాలలో కనీసం 30,000 ఉద్యోగాలు కల్పించినావు అంటూ నేను. 30 మాసాలలో కనీసం 30,000 ఉద్యోగాలు కల్పించినావు అంటూ 3 లక్షలు పక్కన పెట్టాను ఆయన. 17,000 కల్పించి ఉంటాడే. 17,000 సంథింగ్ లెస్ దాన్ 20,000. నీ ప్రభుత్వం సగం కాల పరిమితి ముగిసిపోయిందా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాల పరిమితి సగం ముగిసిపోయింది. ఇప్పుడు అర్ధాయుషు గడిచిపోయింది రేవంత్ రెడ్డి. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి అర్ధాయుష్ మాత్రమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిగిలింది ఏదైతుందో ప్రభుత్వానికి అర్ధాయుష్ మాత్రమే. ఆయన అర్ధాయుష్ ఏదైతుందో గడిచిపోయింది. ఆయన ప్రభుత్వాన్ని మిగిలింది ఏదైతున్నదో కేవలం అర్ధ ఆయుష్ మాత్రమే అంటున్నాను. నువ్వు అర్ధాయుష్లో ఏం చేయలేక ఈ మిగిలిన అర్ధాయుష్ కాలంలో నీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పని అడుగుతున్నాను. ఇలా ముందేదైతున్నదో నువ్వు వీళ్ళ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగుపరచు, ఉన్న విద్యాలయాలను పటిష్టపరచడానికి ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన సదుపాయాలు మెరుగుపరచు. ఇప్పుడు వేకెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చెయ్యి. నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ పోయిందే? అని అడుగుతున్నా నేను. వీళ్ళ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పానండి. ఏమైంది? వాట్ హ్యాపెండ్ యువర్ మెగా డిఎస్సి నోటిఫికేషన్? వీళ్ళ పోలీస్ కానిస్టేబుల్ ఏదైతుందో ఇదే డీజీపీ గారు 19,000 పోలీస్